మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ మోడల్ స్కూల్లో సైన్స్ ఫేర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ శ్రీనివాస్ హాజరయ్యారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీయడంలో ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు చాలా ఉపయోగమని శ్రీనివాస్ అన్నారు. విద్యార్థులను కొత్తగా ఆలోచించేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించారని సూచించారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఫ్యూచర్ ఇండియన్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఫ్యూచర్ ఇండియా అనేది తెలుసుకోవాలి. పిల్లలు ఒక చార్ట్ పట్టుకొని ఒక టేబుల్ చెప్పచ్చు, కానీ అలా కాకుండా మా పిల్లలు ప్రతి కూడా వర్కింగ్ మోడల్ తీసుకొచ్చారు. అంటే ఒక చార్ట్ పట్టుకుని చెప్పేదానికన్నా ఒక వర్కింగ్ మోడల్ ఉంటే ఒకరికొకరికి అవగాహన అనేది చాలా క్లియర్గా ఏర్పడుతుంది. సో చాలా మనకు ప్రతి షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మొత్తం అందరూ టీచర్స్ పిల్లలు ఇన్వాల్వ్ అయ్యి ఆల్మోస్ట్ 400 ఆర్డ్ వర్కింగ్ మోడల్స్ ని తీసుకొచ్చారు. దీనికి మెయిన్ ఏంటి అంటే లైక్ పిఎంసి స్కూల్ కు మనం సెలెక్ట్ అయింది. పిఎంసి స్కూల్ సెలెక్ట్ అయినప్పుడు మనం పిల్లలకి ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలో అనేది నాది ఈ సైన్స్ ఫేర్. వాళ్ళని ఆ మైండ్స్ ని కొంచెం మనం ఇగ్నైట్ చేయగలిగితే దే కెన్ బిల్డ్ ద ఫ్యూచర్. సో అది సైన్స్ ఫేర్ అండి. నెక్స్ట్ ట్రైనింగ్ ఆఫ్ స్కూల్స్ అంటే మన స్కూల్ కి వేరే స్కూల్ కి తేడా ఏంటి, మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ కొత్తగా మనం నేర్చుకోవచ్చు. మన స్కూల్కి వచ్చినప్పుడు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది చూస్తారు, అవగాహన పెంచుకుంటారు. మన దగ్గర నుంచి మనం మంచి ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు. దట్ ఈస్ ట్రైనింగ్ ఆఫ్ స్కూల్స్. పిహెచ్డి మోడల్ స్కూల్ సైన్స్ వేరు, తర్వాత ఎగ్జామ్స్ సైన్స్ నాలుగు సంబంధించి మ్యాథ్స్, ఇంటర్ సైన్స్, బయో సైన్స్, ఎక్టమాలజీ ప్రతి అంశంలో అన్ని అంశాల మీద సైన్స్ ఆర్టికల్స్ చాలా హ్యాపీ. హైదరాబాద్ కవాడిగూడ డివిజన్ పరిధిలోని శ్రీ